పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పితి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమోపై భారీ బండరాయి పడడంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? అధికారులు ఏం చెబుతున్నారు? ముఖ్యమంత్రి స్పందన ఏంటి? ఈ విషాద ఘటన లాహౌల్ స్పితి జిల్లాలోని పాంగి ఉదయపూర్ రహదారిపై కడునాలా సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతం ఎత్తైన కొండలు, ఇరుకైన రహదారులతో కూడిన ప్రమాదకర మార్గంగా గుర్తింపు పొందింది. ప్రమాద సమయంలో టాటా సుమోలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా పాంగి లోయకు చెందిన వారినని పోలీసులు వెల్లడించారు. సాధారణ ప్రయాణంగా సాగుతున్న ఈ ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. వాహనం కడునాలా ప్రాంతానికి చేరుకున్న సమీపంలో కొండపై నుంచి భారీ బండరాయి ఒక్కసారిగా జారిపడి నేరుగా టాటా సుమోపై పడింది. బండరాయి ఢీకొన్న ప్రభావానికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా ఉండడంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనం వెనుక భాగంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు, ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద స్థలం కొండ ప్రాంతంలో ఉండడంతో సహాయక చర్యలు కొంత కష్టతరంగా మారాయి. అయినప్పటికీ సిబ్బంది ఎంతో శ్రమించి గాయపడిన 2 సురక్షితంగా బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. అలాగే వాహనంలో చెలరేగిన మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ బాధను మాటల్లో వర్ణించలేమని ఆయన అన్నారు. గాయపడిన 2కి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే లాహౌల్ స్పితి డిప్యూటీ కమిషనర్ ను వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్లో వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కొండ చర్యలు విరిగిపడడం, భారీ బండరాలు జారిపడడం వంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో అధికారులు జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ ఘోర ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం.